డైరెక్టర్ గారు. సార్ సార్ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్, ఈ ఇయర్ సంక్రాంతికొచ్చిన సినిమాల్లో ఒక సినిమా హీరోకి ఈ కథ చెప్పాను. ఆ కథ తాలూకు ఏదైతే చెప్పానో అందులో కొన్ని సీన్‌లు ఆళ్ళ సినిమాలో వాడారు అని జెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటా సినిమా? ఎవరు? ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 డేస్ వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. నౌ ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. మీరు చూడండి, ఒక 2 డేస్ వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్‌ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటదా? లేదు సార్, వి డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. వి డిడ్ అంటే కపుల్ ఆఫ్ చేంజెస్. జనరల్‌గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటది. ప్లస్ ఫార్మాలిటీస్ గూడా ఉంటాయిగా. అయన్నీ తీసుకోకుండా అంత సింపుల్‌గా కథ చెప్పేసి సీన్‌లు వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్‌గా ఐ మెయిల్డ్ అండి అది. సో, మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం. సో, అతనికి నేను కూడా కెపాసిటీ ఉంది కాన్ఫిడెన్స్ కాబట్టి అనుకున్నా. మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 డేస్ వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరేమి మీరు దాన్ని పర్స్యూ చేయలేదా? ఇలా జరిగింది ఏంటని జెప్పి? నేను యాక్చువల్‌గా అప్పుడు నేను హెల్ప్‌లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్‌లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్‌లో చెప్పడం. సో, చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో, అది లైక్ ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్‌ది. సో, అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్‌లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్‌గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమి మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఇయన్నీ బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా! మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఆయన కదా. కూడా డెబ్యూటెంట్స్‌తోనే చేస్తున్నారు కదా! అదే. సో, తెలుసు. అసలు మీరు ఒక 2 డేస్ వెయిట్ చేయండి సార్. యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంఖంలో పోస్తేనే తీర్థం కదండీ! ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది. మేము చెప్తే ఎలా కుదురుద్ది? ఐశ్వర్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్లా అని చెప్తున్నారు సినిమాకి. సో అది స్టోరీకి మొత్తం ఒక రౌండ్ అప్లా ఉండబోతుందా? ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా అయ్యి ఉంటుంది. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు. ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి. అందరికీ ఉండదు కదా, ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు జూలై 17న డెబ్యూటెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం